శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధ్రువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి 14వ కందార్థము క్రమ సంఖ్య 174. లేదు లేదనుచు ఎందరూ వాదించిన లేకపోదు పరిపూర్ణము, తా పోదు పోదనుచు నిలిపిన పోదని అనుకోకు ఎరుక పోనే పోతుంది. గట్టిగా లేచి పోనే పోతుంది. వాద భేదము లేని వారి చేయరుకది పాదు పెకలించేటి పద్ధతి నెరిగితే పోనే పోతుంది. గట్టిగా లేచి పోనే పోతుంది. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 14వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 174. క్రిందటి కందార్థంలో సూర్యుని యందు చీకటి లేదు, కానీ లేని చీకటి తనకు తానే వచ్చి ఆ తేజోనిధి అయిన సూర్యుని ఉనికి చూడబోసరికి చీకటి తనకు తానే లేకపోవును. ఆ విధముగానే పరిపూర్ణములో లేని ఎరుక తనకు తానే వచ్చి ఆ ఎరుక పరిపూర్ణమును చూడబోసరికి ఎరుకయే లేకపోవును. లేనిదే ఉన్నట్టు తోచబడే ఈ బ్రహ్మాండము ఎరుకల యందు అవిద్య అనే ఎరుకను తీసివేసినచో, ఇక లేకుండా చేసుకున్నచో ఎరుక తిరిగి పుట్టదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము గురుమంత్ర ప్రతాపంలో క్రమ సంఖ్య 174 గురుకృప. లేదు లేదనుచు ఎందరు వాదించిన లేకపోదు పరిపూర్ణము, లేదు లేదనుచు ఎందరు వాదించిన లేకపోదు పరిపూర్ణము, దా పోదు పోదనుచు నిల్పిన పోదని అనుకోకు ఎరుక పోనే పోతుంది. గట్టిగా లేచి పోనే పోతుంది. వాదభేదము లేని వారి చేయరుక ఆది పాదు పెకలించేటి పద్ధతి నెరిగితే పోనే పోతుంది. గట్టిగా లేచి పోనే పోతుంది. శిష్య, గురుదేవా, పరిపూర్ణము స్వతఃసిద్ధమైన వస్తువు లేదు లేదనుచు, అంటే తమ తెలివికి అందుబాటులోకి రాలేదని ఎందరూ వాదించినను, ఎంతమంది తర్కించినా లేకపోదు పరిపూర్ణము. దాని ఉనికికి ఏమాత్రము భంగము కాదు.
అంటే పరిపూర్ణ పరబ్రహ్మమును తెలియకపోవుటచే ఎందరూ లేదని వాదించినను లేకపోదు, అది శాశ్వతముగా ఉన్నది. ఎరుక గుర్తెరిగే శరీరము తా పోదు పోదనుచు నిలిపిన శాశ్వతమైనది, స్వచ్ఛమైనది అని ఎంతమంది వర్ణించినా పోదని అనుకోకు. స్థిరంగా ఉంటుందని అనుకోకు. ఎరుక పోనే పోతుంది, శాశ్వతముగా ఉండుటకు వీలు లేదు. గట్టిగా లేచిపోనే పోతుంది. గురువాక్యము చేత అంటే ద్వాదశి షోడశి ఏ స్థానమందు వణుకులేక రద్దవుతుంది. గురువాక్యము చేత అంటే ద్వాదశి షోడశి ఏ స్థానమందు ఉనికి లేక రద్దవుతుంది. అట్లా ఈ దృశ్యమానమైన ఎరుకను ఉన్నది అని ఎందరూ తెలియక వాదించినను ఎరుక శాశ్వతమైనది కాదు. ఇది అసలు నిజానికి లేనే లేదు. అవును. ఒకవేళ ఉన్నట్లు కనిపించుచున్నను చివరికి ఇది లేకపోయేది. గురువు ద్వారా విచారించినప్పుడు లేనిదవుతుంది. వాదభేదము లేని వారిచే అనగా శాస్త్రజ్ఞానము, మతభేదము మొదలైనవి లేని వారిచే అంటే రద్దుపరుచుకున్న వారిచే ఎరుక ఆది పాదు గుర్తెరిగే తెలివికి మూలము, ఆధారము మొదట ప్రారంభమైన చోట మొట్టమొదటగా ఎక్కడ ప్రారంభమైన చోటున్నదో ఆ ఆదిని, అటువంటి మొట్టమొదట ప్రారంభమైన చోటును పాదు పెకలించేటి పద్ధతి నెరిగితే అంటే కూకుడు వేరును పెరిగే పద్ధతిని ఎరగాలి. ఆ పెకలించేటి పద్ధతిని ఎరిగితే రద్దుపరుచుకొను విధానము అంటే పూర్తిగా తీసివేయునటి పద్ధతి దృఢపరుచుకుంటే పోనే పోతుంది, లేకుండా పోతుంది. అయితే ఈ ఎరుక యొక్క మూలమును, అది ఉన్న చోటును గురు కరుణచే చూచి పూర్తిగా తొలగించే పద్ధతి తెలిసిన వారిచే ఈ ఎరుక పూర్తిగా లేకుండా చేసుకోవచ్చును. అంటే అట్టి వారు తిరిగి పుట్టరు. ఇక్కడ ఈ కన్నార్థమునందు వాదాభేదము లేని వారిచే ఎరుక ఆది పాదు పెకలించేటి పద్ధతి నెరిగినా అతర్క వితర్కములచే ఎరుకను అనగా అహంకారమును పెంచుకునేవారు కాకుండగా గురు కరుణచే పరిపూర్ణ బోధను చక్కగా గుర్తించి ఎరుక ఉన్న చోటు అనగా అవిద్యను ఆ గురు కరుణచే పూర్తిగా లేకుండా చేసుకొని వారికి ఈ ఎరుక లేకపోవును. అటు ఎరుక లేకపోవడం అనేది చేసుకోవాలంటే
చతుర్విధ అభావములచే ఎరుక నిరసన పరిపూర్ణ నిరూపణ చేయవలెను. ఎరుక లేకపోవడం తెలుసుకోవాలనుకుంటే చతుర్విధ అభావములచే ఎరుక నిరసన పరిపూర్ణ నిరూపణ చేయవలెను. ఆ చతుర్విధ అభావములు అనగా లేదని నిర్ణయించుట. అవి 4 విధములుగా చెప్పబడినది. అందులో మొదటిది ప్రాగ్భావము, 2 ప్రతిధ్వంసాభావము, 3 అన్యోన్యాభావము, 4 అత్యంతాభావము అని 4 విధములు. ఈ 4 విధములలో మొదటిది ప్రాగ్భావం అనగా ఎట్లా అంటే కుండ తయారైన తర్వాత అది కుండగా ఉన్నది. ఆ కుండగా తయారు కాకముందుకు మట్టే. అది కుండ తయారైన తర్వాత కుండగా ఉన్నది. కానీ తయారు కాక ముందుకు ఆ కుండ అనే వస్తువే లేదు. ఈ విధముగా ఎరుక ప్రస్తుతము ఉండుగాక. కానీ మొదటి నుంచి ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మము, అది సనాతనము. అందులో ఎరుకే లేకతోచినది గనుక అప్రాద్భావముచే ఎరుక మొదట్లో లేదు, పరిపూర్ణము సనాతనమై ఉన్నదని విచారించి తెలుసుకొనుట. ఇక ప్రతిధ్వంసాభావం అంటే కుండ ఇప్పుడు ఉండని, ఉండుగాక, కనిపిస్తూ ఉండని, కానీ బ్రద్దలై నశించిన తరువాత కుండ అనే వస్తువే లేదు. కుండ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది, కుండ అని పేరు పెట్టావు, ఉండనిగాక. కానీ అది పగిలిపోయి అంటే బ్రద్దలై నశించిన తర్వాత కుండ అనే వస్తువు లేదు. అట్లే ఎరుక ప్రతి క్షణము మారుచూ ఉన్నది. జాగ్రత్త పోతే స్వప్నము, స్వప్నము పోతే సుషుప్తి, సుషుప్తి పోతే తురియము, మళ్ళీ తురియాతీతములో నుండి మళ్ళీ తిరిగి మళ్ళీ జాగ్రత్తలోకి వస్తుంది. అంటే ఇది దీని స్వలక్షణము. ఎరుక ప్రతి క్షణం మారుచూ ఉన్నది. ఇప్పుడు ఒక కోతి ఉందనుకో, ఆ ఒక కోతి ఉన్నప్పుడు ఒక చెట్టును ఆశ్రయించుకొని ఉన్నప్పుడు ఆ కోతి ఆ చెట్టు మీద మొదట్లో ఉన్నప్పుడు మధ్యలో చివరిలో ఉండదు, మళ్ళీ మధ్యలోకి పోయినప్పుడు మళ్ళీ కింద పైన ఉండదు, మళ్ళీ పైకి చిటారి కొమ్మన పోయిన తర్వాత మళ్ళీ మధ్యలో కింద ఉండదు. అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటికి మార్పు చెందుతూ ఉన్నది. అది ఒక చోట ఉండే లక్షణం లేదు దానికి. అట్లునే ఈ ఎరుక జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియము, తురియాతీతము అంటూ మళ్ళీ తిరిగి మళ్ళీ జాగ్రత్త అవస్థ. అంటే బండి చక్రము వలె. ఆ బండి చక్రము తిరిగినంతసేపు తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఒక చోటు వచ్చి నిలబడుతుంది, మళ్ళీ తిప్పితే మళ్ళీ పోయి ఇంకో చోటు నిలబడుతుంది. ఒక కర్ర పెట్టి చూడు, లేదా ఒక కర్ర పెట్టి సూర్యుని ప్రవాహమును చూడు. ఉదయము తూర్పు ఇక్కడ అని ఒక కర్ర చెక్కో, మధ్యాహ్నం చూడు అది తిరిగి ఉంటుంది, మళ్ళీ సాయంత్రం చూడు అది తిరిగి ఉంటుంది, మళ్ళీ రేపు ఉదయం చూడు మళ్ళీ ఆ కర్ర తిరిగి ఉంటుంది. కర్ర తిరిగిందా? భూమి తిరిగిందా? సూర్యుడు తిరిగాడా? ఇట్లా ఎరుక ప్రతి క్షణము మారుచున్నది. ఇది దీని స్వలక్షణము. కనుక ఒకప్పుడు నశించినది అని నిశ్చయము, స్థిరముగా ఉండునది కాదు, శాశ్వతముగా ఉండేది కాదు. కనుక ఎరుక ప్రతిధ్వంసాభావముచే లేదు అని నిర్ణయము. పరిపూర్ణ పరబ్రహ్మము అట్లు మార్పు లేనిది. కనుకనే అది శాశ్వతము అని ఈ విధముగా విచారణ చేసి ప్రతిధ్వంసాభావం అంటే ఏంటి అని విచారించి తెలుసుకొనుట.
ఇక మూడవది అనన్యాభావము. రెండు పదార్థములు కలయుట చేత అది ఉన్నట్లు కనిపించినా ఆ రెండు పదార్థములు విడిపోతే నశించిపోవును. అనన్యాభావం అంటే ఏంటి? రెండు పదార్థములు కలయుట చేత ఉన్నట్లు కనిపించినా ఆ రెండు పదార్థములు విడిపోతే నశించిపోవును. ఉదాహరణకి ఒక చెయ్యి ముందుకు చాపి చూడు, ఒక చేతిలో శబ్దము లేదు, కానీ మరొక చేతిని కూడా చాచి దగ్గరికి చేర్చు, శబ్దం ఏర్పడుతుంది. అంటే ఒక చేతిలో శబ్దము లేదు, మరొక చేతిలో కూడా శబ్దము లేదు, కానీ ఈ రెండు చేతులు కలచినచో శబ్దం ఏర్పడుతుంది. అప్పుడు కదా శబ్దం కలిగినది. అంటే అర్థం ఏంటి? రెండు హస్తములు కలయుటచే శబ్దము ఆ రెండు కలయుటచే మాత్రమే ఏర్పడుతున్నది. ఆ రెండు విడిపోతే శబ్దం అక్కడ పుట్టడం లేదు, నశించును. అట్లునే ఈ ఎరుక కూడా అవిద్య ప్రతిబింబ చైతన్యములు కలిసి ఎరుకైనది. అవిద్య యొక్క ప్రతిబింబ చైతన్యము ఈ రెండు కలిసితే ఎరుకైనది. ఈ రెంటి కలయిక అంటే నేను మేనుల కలయిక. ఈ నేను పోతే మేను లేదు, మేను పోతే నేను లేదు, రెండు కలయిక, రెండింటి కలయిక ఎరుక. ఈ రెండు విడిపోతే రెండును లేవు. ఒకటి పోతే రెండవది ఉండడానికి వీలు లేదు. పోతే రెండు పోతున్నాయి, ఉంటే రెండు ఉంటున్నాయి. కనుక ఆ రెండు విడిపోతే రెండునూ లేవు, అంటే ఎరుకే లేదు. ఆ రెండు ఉంటేనే ఎరుక అని పిలువబడుతుంది. మరి పరిపూర్ణము రెంటి సమన్వయము కాదు. ఎరుకలాగా అవిద్య యొక్క ప్రతిబింబ చైతన్యము ఈ రెండు కలిసితే ఎరుక అవుతున్నది. కానీ పరిపూర్ణము రెంటి సమన్వయము కాదు. అది ఒక్కటి మాత్రమే స్వతహా సిద్ధమైనది. ఆ పరిపూర్ణము ఒకటి తప్ప ఇతరమైనది అన్యం అంతయు కూడా ఎరుక స్వరూపమే. కనుక అది శాశ్వతము కాదు, స్వతహా సిద్ధమైనది. కనుక శాశ్వతము పరిపూర్ణ పరబ్రహ్మము ఒక్కటే. అది దేని సమన్వయము కాదు. ఈ విధముగా విచారణ చేయవలే. అత్యంతాభావం అంటే ఏ కాలమందునో లేదు. నువ్వు విచారించక మునుపు లేదు, విచారిస్తూ ఉన్నప్పుడు లేదు, విచారించిన తర్వాతనూ లేదు. ఏ కాలమందునో లేదు అంటే ఏంటి? నువ్వు విచారించక ముందుకు లేదు, విచారిస్తున్నప్పుడు లేదు, విచారించిన తర్వాత కూడా లేదు. ఇప్పుడు కుందేలు కొమ్ము, గగన కుసుమము, ఎండమావులు ఇవన్నీ కూడా విచారించక మునుపు లేవు, విచారిస్తున్నప్పుడు లేవు, విచారించిన తర్వాత కూడా లేవు అన్నమాట. ఏ కాలమందును లేవు. మరి ఎరుకయో త్రికాలముల యందు కూడా బాధింపుచున్నది. ఇవన్నీ కూడా కుందేలు కొమ్ము, గగన కుసుమము, ఎండమావులు ఇవన్నీ మాట మాత్రమే తప్ప అవి ఏ కాలమందున లేవు, విచారిస్తే లేవు. అట్లునే ఎరుక ఎప్పుడూ లేదు, ముందు లేదు, వెనక లేదు, ఉన్నప్పుడు లేదు. నువ్వు రాకమునుపు లేదు, నువ్వు వచ్చినప్పుడు లేదు, నువ్వు పోయిన తర్వాతనూ లేదు. ముందు లేదు, వెనక లేదు, వర్తమానమందున లేదు.
ఇట్లు బ్రహ్మజ్ఞాన లేమిచే ఎరుక ఉన్నట్లు అజ్ఞాన వృత్తికి మాత్రమే ఉన్నట్లు కనిపించుచున్నది. బ్రహ్మమునందు ఎరుక ఎంత మాత్రమును లేదు, పరిపూర్ణ బ్రహ్మము మాత్రమే ఉన్నది. కనుక ఎందరూ లేదన్నను పరిపూర్ణము ఉండనే ఉన్నది, ఎందరూ కలదని వాదించినను ఎరుక లేదనే నిర్ణయము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురు. స్వామి నమస్కారాలు స్వామి.